సచివాలయానికి ఎంతో మంది నాయకులు గెలిచి ముఖ్యమంత్రులు వస్తారు, ఓడిపోయిన వాళ్ళు పోతారు. అట్లనే అక్కడ పనిచేసేటోళ్లకు పెద్ద తేడా ఏముండదు. ఎవరొచ్చినా కానీ వీళ్ళ పని వీళ్ళకే ఉంటుంది కదా. కానీ ఈసారి మాత్రం సచివాలయంలో కొలువులు చేసేటోళ్ళందరూ కొత్తగా వచ్చే ముఖ్యమంత్రికి గిట్ల వెల్కమ్ చెప్పిర్రు చూడుర్రి. గిడ చూడుర్రి, సంబరాలు గట్టిగానే అవుతున్నాయి కదా. ఏదో పెళ్ళో ఇంకేదో ఫంక్షన్ అనుకునేరు. వెనక చూడుర్రి చక్కగా. మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కొత్తగా కట్టిన సచివాలయం దాని ముంగట డాన్స్ ఆడుతుర్రు. ఎవరు కావచ్చు అనుకుంటుర్రా ఏంది? అది గిట్ట అండ్ల పని చేసే ఉద్యోగులులా. ఈరోజు మాకు తెలంగాణ ఫస్ట్ వచ్చింది అనుకుంటున్నాము. దొరల పాలనకు నిరంకుశ పాలనకు అంత చెప్పాము. చాలు దొర, సెలవు దొర, ఇక పో దొర. ఈరోజు రేవంత్ అన్న కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ప్రతి ఒక్క ఉద్యోగుల ఎంప్లాయీస్ అన్ని కోరికలు తీరుస్తాడని ఆనంద బాష్పడుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన తెలంగాణ వచ్చింది మా గురించి కాదు, దొరల గురించి తెలంగాణ వచ్చింది. మా ఉద్యోగస్తుల గురించి ఎవరు పట్టించుకోలేరు. సెక్రటరియట్ అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రతిది ఒక్కటి ఇష్యూ అయ్యేది మా దగ్గర నుంచే. అసలు మమ్మల్నే ఒకలాగా దూరం పెట్టారు. ఇదంతా రాజా పరిపాలన నడుస్తుంది. చాలా సంతోషంగా ఉందండి. ఆయన చేసి ఆయన మేమందరం సపోర్టింగ్, ఎంప్లాయీస్ అంతా సపోర్టింగ్ గా ఉంటామండి. ఎవరిని మాట్లాడనియలే, ప్రెస్ వాళ్ళనే లోపల రానియలే, ప్రెస్ వాళ్ళని రానియలే, మామూలు పబ్లిక్ ని కూడా ఇంటర్ కానియలే. అటువంటిప్పుడు అట్లుండే పరిస్థితి. దొరల రాజ్యం అట్లనే ఉంటుంది కదా. దొరల రాజ్యం పోయింది, ఇలా మేము స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాం. అంటే స్వేచ్ఛ అనేది అంత లేకుండే, ఎవరు ధైర్యంగా ఏమి చెప్పలేకపోతుండే. ఏం మాట్లాడినా లోపలే, బయటకైతే ఏమి మాట్లాడేది కాదు. అసలు లేదు, వాట్సాప్ అనేది లేదు, ఎక్కడిదక్కడ ఆపేస్తుండే. అసలు ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. రేవంత్ సార్ మీ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మాకు సేఫ్ గవర్నమెంట్స్, పబ్లిక్ కి మంచి గవర్నమెంట్ మాకు కావాలి సార్. 10 years పబ్లిక్ చాలా విసిగిపోయారు. రేవంత్ సార్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ మా ఎంప్లాయీస్ ని కొంచెం గుర్తుపెట్టుకోండి. మనం ఆంధ్ర పరిపాలన నుండి వివక్ష ఎదుర్కొన్నామని మనం రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. కానీ అంతకన్నా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాము. సచివాలయంలో కూడా మేము ఒక నియంతృత్వ ధోరణితోటి మా సమస్యలను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ నాయకత్వం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. వాళ్ళే అసోసియేషన్ అని చేసుకున్నారు. కాబట్టి మేము ఎవరము మా సమస్యలు ఏమీ చెప్పుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మేము కొత్త అసోసియేషన్ ఎలక్షన్స్కు పోయి కొత్త అసోసియేషన్లు ఏర్పాటు చేసుకొని మాకు ఇంతవరకు 10 సంవత్సరాలలో ఉమెన్ అసోసియేషన్ లేదు. ఇక్కడ ఎంత దౌర్భాగ్యం అంటే ఉమెన్ అసోసియేషన్ లేదు. ఇన్ని దినాలు సచివాలయంలో కొలువులు చేసేటోళ్ళు హరగోసపడ్డారట. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు బానిసల లెక్క చూసిర్రు. సమస్యల కోసం సీఎం కేసీఆర్ ను, కేటీఆర్ లను కలవాలని చూస్తే బలవంతంగా రూమ్లో పెట్టి తాళాలేసిర్రు. యూనియన్లు, అసోసియేషన్ల పేరిట ఇన్ని రోజులు తమ గొంతు నొక్కి ఇబ్బంది పెట్టిర్రు. ఇప్పుడు సర్కార్ మరి కొత్తగా కాంగ్రెస్ కెంచి రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అత్తాండు. ఇక అలా బాధలు తీరుతాయని గిట్ల స్వీట్లు పంచుకుంటా, డాన్సులు చేసుకుంటా సంబరాలు గట్టిగానే చేస్తున్నారులా. తెలంగాణ ఉద్యమ కాలం పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం సార్ సుత అక్కడికి వచ్చి అక్కడ కొలువులు చేస్తున్న వాళ్ళతోని మాట్లాడి మంచి చెడ్డలు అడిగి తెలుసుకొని ఇక మీడియాతోని మాట్లాడిన సారు ఇట్లా చెప్పుకొచ్చిండు. ఇంతకాలం ఒక కుటుంబం చేతుల బందీగా ఉన్న పరిపాలనకు ఇప్పుడు విముక్తి లభించింది. ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు ఏర్పడబోతుందన్న అభిప్రాయం ఉద్యోగుల్లో, ప్రజల్లో కనిపిస్తున్నది. ఇకపైన ప్రజల తెలంగాణ వస్తుందనే ధీమా వచ్చింది. ఇన్ని దినాలు ఉద్యోగులు వాట్సాప్ కాల్లా మాట్లాడుకునేటోళ్ళు ఇప్పుడు మామూలు ఫోన్లలోనే మాట్లాడుకునే వాతావరణం వచ్చింది. ఇప్పటి సంది ఫోన్ల మీద నిఘా పోయిందని చెప్పుకుంటా గిట్లా అనుకొచ్చిండు. వాతావరణం సాహసం చేయలేని పరిస్థితి, సంఘాలన్నీ కూడా కుదేలైపోయినాయి, సరిగ్గా పనిచేయలేని పరిస్థితి సృష్టించింది. గట్టిగా మాట్లాడితే సంఘ నాయకులందరి మీద ఒత్తిడి పెట్టడం. మనకు తెలుసు, కొంతమంది మీద ఏసీబీ కేసులు మోపి వాళ్ళ నోళ్లు మూయించిన సంగతి, పీడీ యాక్ట్ కింద బెదిరించిన సంగతి అందరికీ తెలిసినటువంటిదే. ఇన్ని రకాల వేధింపులు ఇదివరకు ఎన్నడూ కూడా ఉద్యోగస్తులు ఎదుర్కోలేదు. ఇవాళ మొట్టమొదటిసారి ఈ అన్ని వేధింపుల నుంచి ఒక బయటపడి ఒక ప్రశాంతంగా బతికే వాతావరణం కలగటంతోనే ఇవాళ నిజంగా ఒక పండుగ వాతావరణం మనకి ఎక్కడ పోయినా కనబడుతుంది.
అందుకనే ఇవాళ ఇక్కడ సెక్రటేరియట్ ముందు కూడా ఒక పండుగ జరుగుతుంది. మేము తప్పకుండా ఇదివరకు కూడా మేము ప్రయత్నం చేసినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చాలా ప్రయత్నం చేసినాం. ఆంధ్రలో ఉన్న ఉద్యోగస్తులందరినీ తేవాలని కూడా అడిగినాం, కానీ పట్టించుకోలేదు ప్రభుత్వాలు. ఇవాళ మేము ఒక ఆశ ఏం పడుతున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వింటది అనేది ఒక ఆశ ఉంది. ఏదన్నా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోవటానికి అయితే అవకాశం ఉంది. తప్పకుండా ఓ పరిష్కారానికి మార్గం ఉంటుంది.